హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను నేరేడు పళ్ళతో లాలీపాప్స్ చేశాను. ఇది చాలా సింపుల్ రెసిపీ. మనం ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే చేసేయచ్చు. మనం జస్ట్ ఈ నేరేడు పళ్ళు ఒకటి తెచ్చుకుంటే సరిపోద్ది. అండ్ ఇది చిన్నపిల్లలైనా చేసేయచ్చు, అంత ఈజీ రెసిపీ. నాకు ఇలా వెరైటీగా ఏదైనా తినడం అన్నా చేయడం అన్నా నాకు చాలా ఇష్టం. అందుకోసమే ఇది చేశాను. ఇది నాకు చాలా నచ్చి మీకు పోస్ట్ చేస్తున్నాను. ఈ రెసిపీ ఏం లేదు, జస్ట్ మనం ఇందులో నేరేడు పళ్ళు పల్పు వేసుకుని పుదీనా, షుగర్ అండ్ లెమన్, ఐస్ వాటర్ అండ్ ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుంటే చాలు. మనం ఒకవేళ షుగర్ వద్దు అనిపిస్తే స్కిప్ చేసేయచ్చు. షుగర్తో పాటు లెమన్ కూడా స్కిప్ చేయండి. అండ్ రెండు బ్యాలెన్స్ అవుతాయని నేను షుగర్ అండ్ లెమన్ని యాడ్ చేసుకున్నాను. మీకు వద్దనిపిస్తే అవి రెండు స్కిప్ చేయండి. ఉత్తి ఫ్రూట్ ఫ్లేవర్ని మీరు అప్పుడు ఎంజాయ్ చేయొచ్చు. నాకు కొంచెం ఇవి స్వీట్గా తినడమే ఇష్టం, సో నేను స్వీట్గా చేశాను. మీకు అవి వద్దు అనిపిస్తే అలా అవి స్కిప్ చేసి మిగిలిన వాటితో ఈ రెసిపీ చేసుకోండి. చాలా ఈజీ. ఇలా ఐస్ మోల్డ్స్ తీసుకుని మనం వీటిలో ఇలా ప్లేస్ చేసేసుకోవాలి ఈ జ్యూస్ మొత్తం. మనం ఒకవేళ ఈ మౌల్డ్స్ లేకపోయినా చిన్న చిన్న కప్స్లో అయినా స్టీల్ గ్లాసెస్లో అయినా వీటిని చేసుకోవచ్చు. ఇలా అల్యూమినియం కాయిల్ పెట్టేసుకుంటే పైన మనం ఏదైనా స్టిక్స్ యాడ్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. ఇది చాలా సింపుల్ రెసిపీ, ఎవరైనా చేసేయచ్చు. అండ్ ఇలా ప్లేస్ చేసేసుకుని మనం దీన్ని ఒక ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో వదిలేయాలి అంతే. ఫ్రిడ్జ్లో వదిలేస్తే అవి క్యూబ్స్ లాగా మనకి రెడీ అయిపోతాయి. ఈ రెసిపీని పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా ఎవరైనా చేసేయచ్చు అండ్ ఎంజాయ్ చేయొచ్చు కూడా తిని. నాకైతే చాలా నచ్చింది పర్సనల్గా. అండ్ మా ఇంట్లో వాళ్ళకి కూడా ఇది బాగా నచ్చింది నేను చేసింది. సూపర్గా ఉన్నాయి కదా ఇవి. అసలు తింటుంటే కూడా చాలా బాగున్నాయి. మీకు ఒకవేళ ఇది పల్ప్తో తినడం ఇష్టం లేదు అనిపిస్తే దీన్ని వడపోసుకుని జస్ట్ ఆ వాటర్ని కూడా మనం ఇలా స్టోర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ మీకు ఎలా వచ్చింది అనేది నాకు మర్చిపోకుండా కామెంట్ చేసి చెప్పండి. చిన్నపిల్లలకి ఫ్రూట్స్ అవి తినడం అలా ఇష్టం ఉండదు కదా, సో వాళ్ళకి మనం ఇలా చేసి పెట్టొచ్చు. అండ్ మనం బయట ఫుడ్ని అవాయిడ్ చేయడానికి ఇది ఒక ట్రిక్ అనమాట. ఇంట్లో ఇలా చేసి పెడితే ఎవ్వరు కూడా బయట తినడానికి ఇష్టపడరు. ఇలా ఐస్ క్రీమ్స్లా వాళ్ళకి వెరైటీగా మనం ట్రై చేసి పెట్టొచ్చు అనమాట. అండ్ మీకు ఎలా అనిపించింది ఈ రెసిపీ అనేది మర్చిపోకుండా కామెంట్ చేసి చెప్పండి. అండ్ మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఛానల్లో ఉన్న ప్రతి వీడియో చూడండి, మంచి కంటెంట్ ఉన్న వీడియోస్. బాయ్.